మన ఎముకలు హర్షించాలంటే జాగ్రత్తగా మీరు ఈ మాటను గమనించండి సోదరులారా. చాలామంది జీవితంలో దేవుని సన్నిధిలో ఉంటూనే పాపం చేయటం చాలా సులభంగా భావించుకుంటారు. ఇక లోకం పరిస్థితి కనుక మనం గమనించినట్లయితే లోకస్తులు వాళ్ళు ఎంత నికృష్టమైన పనులు చేస్తారో, ఎంత వికృతమైన పనులు చేస్తారో, ఇంకా పాపం చేయటం అంటే వాళ్ళకి చాలా ఆటలాగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ గతి ఏమైపోతుందో, ఏమి కాబోతుందో, సృష్టికర్త ఏం చేయబోతున్నాడో అది మనం ఇప్పుడు అసలు ఆలోచించాల్సిన పని కూడా లేదు. తగిన కాలమందు వాళ్ళకు జరుగుతుంది. అయితే దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్న మన యొక్క జీవితాల్లో పాపము చేయుట స్వల్ప విషయంగా భావించకండి. అనాలోచనగా లేకపోయినట్లయితే పర్వాలేదులే అని ధీమాగా మన కన్నులు చూస్తున్నాయి కదా అని సంతోషంగా ఏదో ఒకటి అనుభవించి పాపపు పనులు చేయటంలో చాలామంది అజాగ్రత్తగా మరి వాళ్ళ క్రియలను కొనసాగిస్తూ ఉంటారు. ఒకవైపు దేవుడు కావాలి, ఒకవైపు పాపం చేసే క్రియలు, పాపపు క్రియలు కూడా ఆశతో చేసే బ్రతుకును భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా, నేను చేసిన పాపానికి నా ఎముకలన్నీ నీవు విరిచేసావు అంటే ఎముకలన్నీ విరిగిపోతే ఎంత బాధ కలుగుతుందో, ఎంత వేదన, ఎంత మనో దుఃఖము, ఎంత శిక్ష అతను అనుభవించి ఉన్నాడో భక్తుడైన దావీదు చెప్తున్నాడు. నీవు నా ఎముకలన్నీ విరిచేసావు, నేను పాపం చేసిన వాడను, నా తల్లి నన్ను పాపంలో కనింది, నేను మానవ మాత్రుని, ఎంత అజాగ్రత్తగా ఉండి నేను పాపం చేశానో దానికి శిక్షను అనుభవిస్తున్నాను. అయితే ఎంత శిక్షించినా నేను అనుభవిస్తాను ప్రభువా, మరలా నాకు పూర్వపు దినాల్లో ఉత్సాహ సంతోషాలు కలిగినట్లుగా నన్ను సంతోషపెట్టిన ఆయన, నన్ను ఎంత శిక్షించు నువ్వు, నేను దాన్ని భరిస్తాను, అనుభవిస్తాను. ఎందుకంటే నేను చేసిన పాపం నీ దృష్టికి అంత అసహ్యమైంది. కాబట్టి నీవు నన్ను మరలా సంతోషపెడితే నీవు విరిచిన ఎముకలన్నీ కూడా హర్షిస్తాయ్యా, సంతోషిస్తాయి. కనుక నీ యందే నాకు సంతోషం, నీ యందే నా యొక్క ప్రాణానికి ఆధారం ఉన్నది. నేను చేసిన పాపం నన్ను నలుగొడుతుంది, కానీ నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. నన్ను శుద్ధి చేయుము, నన్ను పవిత్రపరచుము, నన్ను హిమము కంటే తెల్లగా కడుగుము అని దేవుని సన్నిధిలో ప్రాధేయపడి వేడుకుంటున్నాడు. అట్టి మనస్సు కలిగి మనము మన చేసిన పాపాలను వాటి నుంచి విడుదల పొందినట్లయితే సోదరులారా, దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఆయన క్షమించువాడు గనక, క్షమించడం ఎందుకు సంతోషించువాడు గనక మనలను చేర్చుకుంటాడు. మరలా మనలను బాధ పెట్టే, మనలను నొప్పించే మన యొక్క చెడు కార్యాలు, వాటి ద్వారా మనం పొందుతున్న శిక్ష, దానిని బట్టి మరలా మనకు హర్షించే దినాలు ఉన్నాయని కూడా ప్రభువునందు నిరీక్షణ కలిగి ప్రభు మీద ఆధారపడి దేవుని యొక్క భయాన్ని హృదయమందు స్థిరముగా ఉంచుకొని దేవుని కొరకు జీవిద్దాం.